హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. నేను బిందు. ఈరోజు వీడియోలో సేమియా పాయసాన్ని చాలా టేస్టీగా, ఎక్కువ సమయం చిక్కపడకుండా చిటికెలో ఇలా చేసి చూడండి. ఎప్పుడు చేసినా ఇలాగే చేయాలనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది, అలాగే అంత త్వరగా కూడా అయిపోతుంది. ఇందులో నేను బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేయట్లేదండి. సో నేనేం యాడ్ చేస్తున్నానో, ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా దీనికోసం ఒక ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఇందులోకి పావు కప్పు సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోవాలన్నమాట. ఈ సగ్గుబియ్యం మనం ఉడికించేలోపు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఇందులో డ్రై ఫ్రూట్స్ మనం ఏమేమి వేసుకోవాలో అవి ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాను. మీరు కావాలంటే బాదం అలాగే పిస్తా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వీటిని వేయించి వీటిని పక్కన ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. సో ఇవి వేయించుకున్నాక ఇందులో రిమైనింగ్ నెయ్యిలో మనం సేమియాని వేసి వేయించుకోవాలి. సేమియా క్వాంటిటీ మనం ఎంత తీసుకుంటున్నామో అంత ఇందులో వేసుకుని వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ సేమియాని అయితే తీసుకున్నాను. వీటిని డైరెక్ట్గా వేసే కన్నా ఇలా వేయించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించుకుంటున్నాం కదా, సో ఇవైతే పర్ఫెక్ట్గా ఉడికినాయి అన్నమాట. సో మీకు ఉడికినాయో లేదో తెలుసుకోవాలనుకుంటే ఈ సగ్గుబియ్యం అనేది ఆ వైట్ కలర్ అంతా పోయి ఆ బాల్స్ అనేవి వాటర్ బాల్స్ లాగా ఫామ్ అవుతుంది. సో అలా ఫామ్ అవుతే మాత్రం ఈ సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా ఉడికినట్లు. సో చూసారు కదా, ఇలా దగ్గర పడి చక్కగా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ కాచిన పాలనే తీసుకున్నానండి. సో కాచిన పాలు తీసుకుంటే మనం ఎక్కువసేపు మరిగించిన అవసరం లేదు, లేదంటే పచ్చి పాలైనా తీసుకోవచ్చు. ఈ కాచిన పాలు తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక పొంగు వరకు రానిచ్చి వీటిని అయితే ఈ విధంగా మరిగించాను. అదే పచ్చి పాలు అయితే ఒక 2-3 పొంగుల వరకు రానిస్తే బాగుంటుందన్నమాట. సో ఈ పాలు కూడా ఈ విధంగా కాగిపోయిన తర్వాత రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న సేమియాని ఇందులోకి వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు వీటిని ఉడికించవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వేయించాం కదా. సో ఈ క్వాంటిటీ కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. సో 1/2 లీటర్ పాలు ఆల్రెడీ 1 గ్లాస్ వాటర్ పోసాం కాబట్టి కన్సిస్టెన్సీ సరిపోతుంది. సేమియా 1 కప్ తీసుకోవాలి. సో ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మరీ చిక్కగా ఉండకుండా అలాగని మరీ పల్చగా ఉండకుండా దీన్ని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ సేమియాని ఇందులో ఉడికించుకుంటే మీకు కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే మీకు ఇది ఎక్కువ సమయం చిక్కపడకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాతే ఇందులో నేను ఇక్కడ బెల్లం కానీ పంచదార కానీ వాడట్లేదని చెప్పాను కదా. సో ఇది పటికి బెల్లం పొడి అన్నమాట. ఇది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. సో నేనైతే ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. ఈ పటికి బెల్లం పొడి ఒక 1/2 కప్ వేసుకున్నాను. స్వీట్ చూసి మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇందులో యాలకుల పొడి అలాగే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారా, చాలా ఈజీగా తేలిగ్గా ఇలా సేమియా పాయసాన్ని చేసుకుంటే ఇంటికి గెస్ట్ వచ్చినా లేదంటే మీరు ప్రసాదాలకి, పూజలకి ఇలా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.